ఈరోజు ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలకి ఇప్పుడు మొబైల్ ఫోన్లు వచ్చాయి. ఆ మొబైల్ ఫోన్లలో ఇంట్లో నుంచి బయటపడ్డారంటే మొబైల్ ఫోన్లోనే. ఆ మొబైల్ ఫోన్లో దాన్ని నిజంగా యూజ్ చేసుకుంటున్నాం. ఆ టెక్నాలజీ ఎంతమంది యూజ్ చేసుకునేది? అవునా? సో వృద్ధులేమో ఇవాళ ఏం కూర వండుకున్నాం, అమెరికాలో ఉండే మనమలతోటి వాళ్ళతోటి ఇది అబ్యూజ్ చేయటం. ఆ తర్వాత ఈ కుర్రాలు అంటావా, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్. ఇక వాడి తల అందులో పెట్టాడంటే మొబైల్ ఫోన్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు అందులో నుంచి తల ఎత్తితే ఒట్టు. ఇంకా కొన్ని రోజులు అయితే తల ఇలాగే ఉండిపోతుంది, తల పైకి కూడా లేవదు. మీతో మాట్లాడడం అంటే మాట్లాడు, తల్లిదండ్రులతో మాట్లాడు, ఎవరితో మాట్లాడు, ఎంతసేపు మొబైల్లోనే. వాడి యొక్క సహచర్యం అంతా, వాడి బెస్ట్ ఫ్రెండ్ ఎవరయ్యా అంటే మొబైల్ ఫోన్. మొబైల్ లేకుంటే ఇమ్మొబైల్. వాడు మొబైల్ లేకుండా జీవించలేడు. అమెరికాలో పరిశోధనలు చేశారు. సో 3500 మంది మొబైల్ ఫోన్ 24 గంటల పాటు ఇవ్వకుంటే సో వాళ్ళు ఆత్మహత్యలు చేయడానికి సిద్ధపడ్డారంట. అంటే ఏంటయ్యా, అంత బలహీనంగా మారిపోయారయ్యా. ఇంకా బ్రహ్మచర్యం ఎక్కడుంటుందయ్యా? వాడి యొక్క ఏకాగ్రత ఎక్కడుంటుందయ్యా? అవునా? సో చూస్తున్నాం కదా, అక్కడ ఎవరో ఒకరు పీజీ చేస్తారు, ఎవరో ఒకరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారు, ఎవరో ఒకరు. ఆ చేసిన వాడు అద్భుతమైన మేధావే, ఇంకా అందులో డౌట్ లేదు. అందుకే సాక్షాత్ పతంజలి సనాతన ధర్మంలో మొట్టమొదటిదే యమ అంట. యమ అంటే ఏంటయ్యా? అహింసా సత్యాస్తేయ బ్రహ్మచర్య పరిగ్రహ. ఇది నువ్వు మొత్తం ఉపనిషత్తులు 108 ఉపనిషత్తుల్లో 60 ఉపనిషత్తులు యమ గురించే మాట్లాడతాయి, యమ నియమాల గురించే మాట్లాడతాయి. అర్థమైందండి? సనాతన ధర్మం అంటేనే, అష్టాంగ యోగం అంటేనే, రాజయోగం అంటేనే యమతో మొదలవుతుంది. అందులో ముఖ్యంగా బ్రహ్మచర్యం చాలా ముఖ్యం. అది బుద్ధుడు చెప్పినా, మహావీరుడు చెప్పినా, గురునానక్ చెప్పినా, ఎవరు చెప్పినా, ప్రాఫిట్ చెప్పినా, జీసస్ చెప్పినా ఇవే చెప్తారు. ప్రతి మతానికి మూలం ఏంటయ్యా అంటే కోడ్ ఆఫ్ కండక్ట్, వాల్యూస్, మోరల్ ఎథిక్స్. ఎందుకని? మనల్ని రక్షించడానికి. ఆ టెస్టోస్టెరాన్ ఉంటే ఆరోగ్యంగా ఉంటాం, కాన్సన్ట్రేషన్ ఉంటుంది, మైండ్ పాజిటివ్గా ఉంటుంది. అవునా? ఇవాళ రేపు నువ్వు పిల్లలు వచ్చారు, స్కూల్ నుంచి వచ్చారు, వాడు అలా వస్తాడో రాడు, సాక్స్ తీసి అక్కడ పడేసి, ఈ సాక్స్ తీసి ఇక్కడ పడేసి, బ్యాగ్ తీసి అక్కడ పడేసి, ఆయన వాడు షర్ట్ తీసి అక్కడ పడేసి, అవునా? ఇక మమ్మీ ఎదుర్కోలు పలికి వాడిని కూర్చుండబెట్టి, వాడి సాక్స్ మమ్మీ తీయాలా, వాడి గుడ్డలు మమ్మీ తీయాలా. వాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం పొలం దున్నాడండి ఆ పిల్లోడు? ఏమైనా ఆ పొలం దున్నే పిల్లోడు చాలా, వాడు వచ్చి ఇంటికి వచ్చి ఇంకా అమ్మాయి సహాయం చేయాలని అడుగుతాడు. ఇప్పుడు నా ఏసీ గదిలో కూర్చొని ఉదయం నుండి సాయంత్రం వరకు వాడిని మనం ఏది స్కూల్కి వెళ్ళి వాడిని మన కారులో ఎక్కించుకొని ఏసీ కారులో ఇంటికి తీసుకొస్తే, ఏసీ బస్సులో వాడి ఇంటికి వచ్చిన తర్వాత వాడు అవునా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో కష్టపడ్డట్టు ఇక్కడ ఇది ఇసిరిగొట్టి, అది అక్కడ ఇసిరిగొట్టి, అవునా? బ్రేక్ఫాస్ట్ దగ్గర ఒక్కరోజైనా మీ వాడు పేచి పెట్టకుండా బ్రేక్ఫాస్ట్ తిన్నాడండి మీ పిల్లలు? ఎందుకయ్యా? ఎందుకలా జరుగుతుందో ఆలోచించేవా? నువ్వు మురిసిపోతున్నావా? అవునా? పిల్లలు నీతో నువ్వు బ్రేక్ఫాస్ట్ పిలవగానే, నీ వయసు 50 సంవత్సరాలు అనుకో, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నువ్వు పిలవగానే మీ ఫాదరు కేక విన్నావో లేదో, అబ్బో భయపడుతూ వెళ్ళావు, అసలు పిలవక ముందుకే వెళ్ళావు. ఇప్పుడు నువ్వు 2 సార్లు కాదు 10 సార్లు పిలువు, ఏరా వస్తున్నావా, బ్రేక్ఫాస్ట్ వస్తున్నావా, మమ్మీ వాడు కూడా అడగడు. ఓ 3 సార్లు పిలిచిన తర్వాత వస్తున్నావా, ఏంటి నేను రాను, రారా బాబు టైం అవుతుందిరే, రారా బాబు. అవునా? ఇంకేమనంటే నీ బాంచని కాలు మొక్తా అని కూడా అంట తెలంగాణలో. అలా అయిపోయింది పరిస్థితి. అప్పుడు తల్లిదండ్రులకి భయపడుతుంది, ఇప్పుడు నీ పిల్లల్ని భయపెట్టిస్తున్నారా లేదా? నువ్వు చెప్పినట్టు వింటున్నారా పిల్లలు? అసలు వింటున్నారా? ఫస్ట్ వింటున్నారా? ఆర్ ద లిజనింగ్ వినకపోవడం అనేది చాలా నష్టం. పాశ్చాత్య దేశాల్లో వినరు, ఎంతసేపు పుస్తకాలు చదువుతారు.
మన దేశంలో ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఈ వేదాలు ఇవన్నీ కూడా రాసి గుర్తుపెట్టుకోవాలా. మన యొక్క మేధా సంపత్తి ఎందుకు మన బ్రెయిన్లు ఇంత షార్ప్గా ఉన్నాయి? వింటాం గుర్తుపెట్టుకుంటాం, వింటాం గుర్తుపెట్టుకుంటాం. ఇలా విని గుర్తుపెట్టుకుంటే మొత్తం ఎంతో నాలెడ్జ్ సంపాదించవచ్చు. నువ్వు చదివి గుర్తుపెట్టుకోవాలంటే నీ జీవితంలో నీ నాలెడ్జ్ చాలా తక్కువ ఉంటుంది. అదే తేడా పాశ్చాత్య దేశాలే మనకి. మీరు పాశ్చాత్య దేశాల్లో ఏ ఇంట్లోకి వెళ్ళండి, పెద్ద లైబ్రరీలు ఉంటాయి ఇంట్లో. ఏ ఇంట్లోకి వెళ్ళండి పుస్తకాల, ఎక్కడ చూసినా పుస్తకాలే. మన ఇండియాలో ఏ ఇంట్లోకి వెళ్ళండి ఏముంటాయి? సోఫాలు ఉంటాయి, అవి ఉంటాయి, ఉంటాయి విగ్రహాలు ఉంటాయి, దేవుడి పటాలు, పూజలు ఉంటాయి. కానీ ఎక్కడ చూసావా పుస్తకాల ర్యాకులు ఫ్రంట్ రూమ్లో? ఏదో లాయర్లలో ఇళ్ళల్లో తప్పితే ఎక్కడ చూసావా? ఉండనే ఉండవు. ఎందుకని? మనదంతా వినే సాంప్రదాయం. ఇది గొప్పదా అది గొప్పదా? శ్రౌతం. మన వేదాలన్నీ కూడా శ్రౌతాలు. డుక్కుంగనే డుక్కుంగనే గోవిందం భజ గోవిందం, గోవిందం భజ గోవిందం, గోవిందం భజ గోవిందం మూఢమతే. డుక్కుంగనే డుక్కుంగనే శంకరాచార్య చెప్తున్నాడు. అవునా? వాడు వ్యాకరణం వల్లే వేస్తున్నాడు, చదువుతున్నట్ట. అరే మరి సాంప్రదాయం చదివే సాంప్రదాయం కాదురా బాబు అని చెప్తున్నాడు శంకరాచార్య. మనదంతా వినే సాంప్రదాయం, విని గుర్తుపెట్టుకునే సాంప్రదాయం. గురువు దగ్గర వెళ్ళాలి, అలా వినాలి, సాధన చేయాలి, ముందుకు వెళ్ళిపోవాలి. మీ పిల్లవాడు వినట్లేదు. ఈ యోగా అనేది దేనికయ్యా? చెబుతున్నానండి. ఇవన్నీ తీవ్రమైనటువంటి ఇప్పుడు రీసెర్చ్ దీంట్లోనే జరుగుతుంది. పిల్లల యొక్క గ్రే సెల్స్ డిప్లీట్ అవుతున్నాయి, వైట్ సెల్స్ డిప్లీట్ అవుతున్నాయి, వాళ్ళ అమిగ్డాలా పెరుగుతోంది. అంటే అరిషడ్ వర్గాలు అనేవి వాళ్ళకి కంట్రోల్ లేకుండా పోతుంది. సో పిల్లల కోపతాపాలు అనేవి చాలా ఎక్కువైపోయాయి. ఏ వయసులోనైతే వాడు అసలు భయపడి ఉండాలో ఆ వయసులో వాడు ఇసురు కొట్టడం. వాడు పెద్దవాడు కాదు, వాడు చిన్న పిల్లోడు. ఎందుకని? వాడి యొక్క బ్రెయిన్ ఎందుకు మారిపోయింది? సో ఇద్దరు తల్లిదండ్రులు వాళ్ళ మజాలో వాళ్ళు ఉండేది. అవునా? వీళ్ళ వ్యవహారంలో వీళ్ళు ఉండేది. అరే పిల్లోడు మధ్యలో వచ్చే అవునా పిల్లోడితో అవునా సో టైం స్పెండ్ చేసి వాడితో ఆడుకోవాలి, వాడితో పనులు చేపియాలి, వాడితో అన్నీ చేపియాలి ఇంట్లో. అది మానేసాం. వాడు మధ్యలోకి వస్తున్నాడు, అందుకని వాడికో మొబైల్ ఫోన్ పడేయాలి, వాడికో ఐప్యాడ్ పడేయాలి. ఇక వాడు దాంట్లో గేమ్ ఆడుకుంటూ టామ్ అండ్ జెర్రీయో లేకపోతే ఏదో గేమ్ ఆడుకుంటూ వాడి ప్రపంచంలో వాడు, మీ ప్రపంచంలో మీరు. ఏమైంది ఆ గేమ్స్ ఆడి? వాడి మైండ్ అందుకే మనమే అలవాటు చేసాం. వాడు మొబైల్ ఫోన్లో తల పెట్టడం, తల దూర్చడం వాడికి అలవాటు అయిపోయింది. అవునా? ఇప్పుడు పుట్టగానే కాదు, వాడు సంవత్సరానికే వాడు మొబైల్ ఫోన్ కావాలి వాడికి. వాడే అడుగుతున్నాడు. వాడు పాక్కుంటూ అక్కడికే వెళ్తాడు. ఎవరై అలవాటు చేసింది? ఇంకా మావాడండి చూసారా ఇప్పుడే వాడు మొబైల్ ఫోన్ అండి, మావాడు చూసారండి ఇప్పుడే ఐప్యాడ్ అండి. ఇంకా నీకు అర్థం కావట్లా ఏంటి వాడి బ్రెయిన్ ఎంత డ్యామేజ్ అవుతుందో. వాడి ఎమోషన్స్ మీద అసలు వాడి యొక్క బ్రెయిన్, వాడి యొక్క జ్ఞాపక శక్తి కానీ, వాడి యొక్క అరిషడ్ వర్గాల ఎమోషనల్ బ్యాలెన్స్ కానీ, కాగ్నిటివ్ డెవలప్మెంట్ కానీ ఎంత తీవ్రంగా తగ్గిపోతుందో అర్థం కావట్లేదు. ఫ్రాంటల్ కార్టెక్స్ అనేవి డెవలప్ కావట్లేదు. కాగ్నిటివ్ ఏరియాస్ అనేవి దెబ్బతింటున్నాయి. సో వీటి మీద అడాలసెంట్ బ్రెయిన్ అని ఇలాంటి పుస్తకాలు ఎన్నో వచ్చాయి. మీరు చదవాలి తప్పనిసరిగా. రీసెర్చ్ ఏం జరుగుతుందో చదవాలి. చదవకపోతే మీరు పిల్లల్ని ఎలా పెంచాలి అనేటువంటి విషయం తెలుసుకోకపోతే ఆధునిక కాలంలో ఈ టెక్నాలజీతో మీ పిల్లలకి మీరు చాలా హాని చేస్తున్నట్లు లెక్క. వాళ్ళకి ఎలాగో తెలియదండి, మనం తెలుసుకోవాలి, మనం తెలియచెప్పాలి. ఈ యోగా అనేది ఈ బ్రెయిన్ని ఫైర్ చేయటానికి. అవునా? మెడిటేషన్ అనేది ఫైర్ టు వైర్. ఈ యొక్క బ్రహ్మచర్యం అనేది, టెస్టోస్టెరాన్ అనేది ఏ లాంగ్ వే ఇట్ విల్ టేక్. సో అందుకే ఇవన్నీ కూడా మన యొక్క శరీరానికి, మనసుని దృష్టిలో పెట్టుకొని మన పూర్వీకులు ఇవన్నీ కూడా మనకి మేలు చేసేటువంటివి ఎన్నో ఇచ్చారు. సో మనం ఈ యోగాలో మన సృష్టి క్రమం అంటే ఏంటి? కొత్త కణాలని సృష్టించటం, కొత్త న్యూరాన్స్ సర్క్యూట్ని క్రియేట్ చేయటం. సో మనం నేర్చుకున్నాం ప్రతిరోజు 700 కొత్త న్యూరాన్స్ ఉత్పత్తి అవుతాయి. నువ్వు ఫిజికల్గా వర్కౌట్ చేస్తే, మీ పిల్లోడు కనుక చక్కగా ఎగిరితే, మేము కనుక చిన్నప్పుడు కనుక ఎగిరినట్టు వాడు కూడా ఎగిరితే ప్రతిరోజు కొత్త న్యూరాన్స్, వాడి యొక్క మైండ్ వినూత్నంగా ఆలోచిస్తుంది.
వాణ్ణి కోళ్ళ ఫారంలో కోళ్ళలాగా పెంచితే 4 గోడల మధ్య వాడి మైండ్ కుచించుకుపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ సృష్టి క్రమం చేశాం, రక్షణా క్రమం చేశాం. ఈ 2 క్రమాల వల్ల శరీరం దారుఢ్యాన్ని పొందుతుంది. కానీ కుమార్ గారు మీరు చేసేటువంటి జంపింగ్లు అవునా, ఇవన్నీ నాలాగా చేయకూడదని నేనే చెప్పాను కదండి. కొంచెం ఇలా ఇలా చేస్తే చాలని చెప్పాను కదా. సో ఆ విధంగా సృష్టి క్రమం, రక్షణా క్రమం. సో ఈ విధంగా విన్యాసం చేయటం, ఈ విధంగా వెళ్ళటం, ఈ విధంగా జంప్ చేయటం, ఈ విధంగా వెళ్ళటం, ఈ విధంగా వెళ్ళటం, ఈ విధంగా జంప్ చేయటం, ఈ విధంగా వెళ్ళటం, ఈ విధంగా చేయటం. మరి 4 రోజులు అయిపోయింది కదండి. అవునా, చేయాలి. ఎందుకు చేస్తున్నా అలా? ఆ నొప్పితోనే, ఆ కండరం, ఆ నొప్పితోనే ఎదుగుదల. ఇది మాత్రమే విధానం. తపస్సు మాత్రమే బ్రెయిన్ని కొత్త న్యూరాన్ సర్క్యూట్స్ని ఆనందంగా ఉండాలని తపస్సు చేయాల్సింది. బ్రెయిన్ని ఫైర్ చేయాల్సింది. ఆరోగ్యంగా ఉండాలి శరీరం అంటే ఈ విధంగా ఫైర్ చేయాల్సిందే. సృష్టి క్రమం అనేది చాలా ముఖ్యం. కానీ మిగతా క్రమాలు కూడా చాలా ముఖ్యం. అన్నిటికంటే ముఖ్యం అందులో ఉండేటువంటి ఆధ్యాత్మిక క్రమం, చికిత్సా క్రమం. మీరు ఎందుకు చూస్తున్నారు ఈ టీవీ ప్రోగ్రాం నన్ను అడిగితే? పాశ్చాత్య దేశాల్లో యోగా ఎందుకు చేస్తారంటే ఫిట్నెస్ గురించి చేస్తారు. ఇలా నేను ఎగరమంటే వాళ్ళు ఎంతో హ్యాపీ. ఈ యోగా వాళ్ళకైతే ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ ఇలాంటి యోగా అంటే. కానీ మీరేమంటారు? కుమార్ గారు నాకు నడుము నొప్పి అండి, నేను ఇక్కడ చేస్తానండి. నాకు పొట్ట బాగా వచ్చిందండి, డాక్టర్ గారు చెప్పారు. కుమార్ గారు బీపీ అండి. కుమార్ గారు నాకు కొంచెం మెడ నొప్పి. కుమార్ గారు నాకు కొంచెం మోకాలు నొప్పి. కుమార్ గారు ఏంటో కుమార్ గారు ఎనర్జీ లేదు. కుమార్ గారు అవునా, సో ఏంటో కుమార్ గారు పొట్టలో అంతే ఎలాగో ఉంటుంది. కుమార్ గారు ఏంటో మండుతుంది. కుమార్ గారు అవునా, ఏం చేయాలో పాల్పో, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. కుమార్ గారు యోగాకి ఎవరు వస్తున్నారే ఇండియాలో? ఫిట్నెస్ కావాలంటేనే జిమ్కి పరిగెత్తున్నాడు. వాడికి యోగా వల్ల ఫిట్నెస్ వస్తుంది అనేటువంటి విషయం వాళ్ళు ఎప్పుడో మర్చిపోయారు ఇండియాలో. ఎందుకంటే యోగాకి ఎవరు వస్తున్నారు? వాడు చూశాడు, ఈ పిల్లలంతా చూశారు. యోగాకి ఎవరు వస్తున్నారు? వృద్ధులు, రోగులు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? వాడు అడిగాడు అనుకో కుర్రాడు, ఎక్కడికి వెళ్తున్నావు యోగాకి? అప్పుడే నువ్వు ముసలాడు అయిపోయావా అంటే ఏంటి? యోగాకి ఎవరు వెళ్తారు ఇండియాలో? వృద్ధులు మాత్రమే, ముసలాళ్ళు మాత్రమే వెళ్తారు. యువకులు ఎక్కడికి వెళ్తారు? రన్నింగ్, జాగింగ్, ట్రేడ్మిల్. ఇండ్లలో కూడా ఇప్పుడు డబ్బులు ఎక్కువైపోయాయి. ఇండ్లలో ట్రేడ్మిల్లు, ఇంట్లోనే జిమ్లు. పాశ్చాత్య దేశాలనేమో వాళ్ళేమో ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళరు. వాళ్ళు ఆఫీస్ నుంచి స్ట్రైట్ అవే యోగా స్టూడియోకి యోగా వేసుకొని రాత్రిపూట యోగా వేసుకొని ఇంటికి వెళ్ళి తిని హాయిగా పడుకుంటారు. ఉదయం పూట వాళ్ళకి టైం కుదరదు, ఎందుకంటే చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి కదా. అందుకని 7 గంటలకి వాళ్ళు బయటికి వెళ్ళిపోవాల్సిందే. పాశ్చాత్య దేశస్తులు ఏ విధంగా యోగా చేస్తే మనం ఇండియాలోనేమో యోగా ఎవరు వస్తారు? ఏమైనా రోగం ఉందా? యోగాకి వెళ్తున్నా ఏమైంది? ఏమైనా రోగం వచ్చిందా? ఏమైనా వ్యాధి వచ్చిందా? అంటే ఏంటి? యోగాకి ఎవరు వస్తారు? వృద్ధులు, లేకుంటే రోగులు. కరెక్టే కదా. సో మీరు కూడా ఎందుకు చూస్తున్నారు? ఏమో మాకేమన్నా ఇందులో ఏమైనా యోగాలో మీరు ఏమైనా చెప్తారేమో మా సమస్యల్ని నివృత్తి చేసుకోవడం కోసం. కుమార్ గారు మేము చేసే ఏమైనా ఉంటే చెప్పండి కుమార్ గారు. మీరు ఇవన్నీ ఇలా ఎగరాలి దూకాలి అంటే మా వల్ల ఎక్కడవుతుంది? బాహుబలి సినిమా చూడమంటే అవునా, ఏరా టికెట్ తీసావా? బాహుబలి సినిమా చూడటానికి టీవీ ముందు అదే పనిగా కూర్చొని సీరియల్ చూడటానికి వృద్ధాప్యం గుర్తు రాలేదు. కానీ యోగా చేయమంటే మాత్రం అబ్బా వయసు అయిపోయింది కదండి, ఎప్పుడో చిన్నప్పుడు చేయాల్సిందండి, ఇప్పుడు ఏం చేస్తాను కుమార్ గారు? ఇప్పుడు బీపీ ఉంది కుమార్ గారు, ఇప్పుడు ఇవన్నీ. మరి బీపీ ఉంటే టీవీ సీరియల్ చూస్తే బీపీ పెరుగుతుందా తగ్గుతుందా? అది షుగర్ ఉంది కుమార్ గారు. మరి టీవీ సీరియల్ చూస్తే ఆ లెప్టిన్ సిగ్నల్ బ్లాక్ అయిపోయి అవునా, నీ ఇన్సులిన్ దెబ్బతినే, ఆ తర్వాత అక్కడ ఫైటింగ్ సీన్ చూస్తేవి, గ్లైకోజన్ రిలీజ్ అయ్యే, ఆ తర్వాత ఇన్సులిన్ సడన్గా షూట్ అప్ అయ్యే,
ఆ తర్వాత మరి షూటప్ అయితే నీ డయాబెటీస్ కంట్రోల్లోకి ఎలా వస్తుంది? సో నీ ఒంట్లో వ్యాధులు ఉన్నప్పుడు టీవీ సీరియల్ చూడకూడదు. టీవీ సీరియల్ చూస్తే ఏమవుతుందయ్యా? ఓసారి ఏడిస్తేవి. టీవీ సీరియల్ అంటే ఏంటయ్యా? వాళ్ళతో పాటు నువ్వు ఏడిస్తేవి, వాళ్ళతో పాటు నువ్వు కూడా ఫైటింగ్ చేయాలని కోపం తెచ్చుకుంటేవి. అక్కడ అత్త కోడలు పోట్లాడుకుంటుంటే నీ కోపం వచ్చే, అక్కడ విలన్ ఏదో చేస్తా ఉంటే నీ కోపం వచ్చే, అక్కడ హీరోలు అవ్వాడుతూ ఉంటే నీ లోపల ఎక్కడో రసాయన చర్యలు మొదలయ్యాయి. అక్కడ కెమిస్ట్రీ నీ కెమిస్ట్రీ ఎందుకు ఎడగొట్టుకుంటావయ్యా? అందుకే మన పూర్వీకులు చెప్పారు ఏమని? ఇంద్రియాలని నిగ్రహించుకో, ఇంద్రియాలని నిగ్రహించుకో. మొత్తం టీవీకి అలవాటు పడిపోయామయ్యా, బానిసలం అయిపోయాం. ఎక్కడ చూసినా ఏ పల్లెటూరులో చూసినా కూడా సాయంత్రం పూట వీధిలో ఒకరు కనిపిస్తే ఒట్టు. ఎక్కడ ఏం చేస్తున్నారు? నిర్మానుష్యంగా ఉన్నాయి వీధులు. నిద్రపోయారా? ఒకప్పుడు సాయంత్రం 7 గంటలకి మొత్తం అవునా దీపాలు, ఆ తర్వాత ఇళ్లలో 7:30కి అందరూ ఎప్పుడో నిద్రలోకి వెళ్ళిపోయారు. ఉదయం 3 గంటలు 4 గంటలకి లేచేది. ఇప్పుడు వీధిలో ఎవరు లేరు, అందరు ఎక్కడున్నారు? టీవీల ముందు కూర్చున్నారు. అందరూ మొత్తం గ్రామంలో ఉండేటువంటి ప్రజలంతా ఎక్కడ కూర్చున్నారు? టీవీల ముందు. ఎవరి టీవీలో వాళ్ళు, ఎవరి ప్రోగ్రాంలో వాళ్ళు. రాత్రి ఎప్పుడు పడుకున్నారే? రాత్రి లాస్ట్ సీరియల్, లాస్ట్ న్యూస్ చూసి అప్పుడు నిద్ర. అసలు ప్రశాంతంగా నిద్రపోవాల్సింది చూసి ఆ సీరియల్లో అవునా ఆ కోపాలు, ఆ తాపాలు నీ మైండ్లో ఉద్వేగాన్ని, అలజడిని సృష్టించి న్యూరో ట్రాన్స్మిటర్ దెబ్బతినే నువ్వు అవన్నీ చూసి, హారర్ మూవీ చూసి నువ్వు రాత్రి నిద్రపోతే, రాత్రి పడుకుంటే ఏమా నిద్ర వచ్చానా? డాక్టర్ గారు నిద్ర రావట్లేదండి రాత్రి పడుకుంటే. డాక్టర్ గారు ఏమో అవుతుందండి, టెన్షన్గా ఉందండి డాక్టర్ గారు. డాక్టర్ గారు ఏం చేస్తారు? తల కొట్టుకుంటారు. నువ్వు చెప్పవు. రాత్రి డాక్టర్ గారు అడిగితే రాత్రి 10:30 వరకు సీరియల్ చూస్తున్నావు అని చెప్తావా? చెప్పవు. అవునా? ఇలా తయారైపోయిందే మన వ్యవహారం. పూర్వీకులు ఎంతో చెప్పారు, ఇంద్రియాలని నిగ్రహించు. కొన్ని వేల సంవత్సరాలు, మిలియన్ సంవత్సరాలు ఈ విధంగా తయారైనటువంటి వ్యవస్థకి సడన్గా 50 సంవత్సరాల్లో సడన్గా బ్రెయిన్ మీద ఇంత లోడ్ పడితే, ఇంద్రియాల మీద ఒకప్పుడు 4,000 ఆలోచనలు చేసేటువంటి హైపోథాలమస్ ఇప్పుడు 40,000 నుండి 50,000 ఆలోచనలు ఒక రోజులో చేస్తే, అందుకే దానికి న్యూట్రిషన్ సరిపోవట్లే, పోషక పదార్థాలు సరిపోవట్లే, దాని యొక్క వ్యవస్థ సరిపోవట్లా. దాన్ని అడాప్ట్ కావడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది బ్రెయిన్కి. మనమేమో దాన్ని అబ్యూజ్ చేస్తున్నాం. అందుకే 120 సంవత్సరాలు పనిచేయాల్సినటువంటి బ్రెయిన్ 20 సంవత్సరాలకే ఎగ్జాస్ట్ అయిపోయింది. వాడి జీవితంలో వైరాగ్యం వచ్చేస్తోంది. సో 120 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాల్సినటువంటి శరీరం 20 సంవత్సరాలకే వృద్ధాప్యం వచ్చేసి 25 సంవత్సరాలకే వాడి గుండె జబ్బులు వచ్చాయి. ఇంకా మనం ఏ విధంగా మన లోపల విజ్ఞత ఉందయ్యా? అందుకే ఇంద్రియ నిగ్రహణ అనేది అవసరం. ఎవరు వస్తున్నారే యోగాకి? యోగా ఎందుకు చేయట్లేదు వృద్ధులు? కుమార్ గారు, అరే కుమార్ గారు మేము చేసేది చెప్పండి సార్. 60 సంవత్సరాల వయసు దాటిందంటే ఏం చేయాలయ్యా? వానప్రస్థాశ్రమం అంటే ఏంటయ్యా? ఇంట్లోనే అడవి అని అర్థం. ఇంట్లోనే అడవి. సన్యాసాశ్రమం అంటే ఏంటయ్యా? ఇల్లు అడవిలోకి వెళ్ళమని అర్థం. దాని ట్రైనింగ్ ఎప్పుడు మొదలు కావాలి? 60 సంవత్సరాలు. అందుకే రిటైర్మెంట్ కావాలని ఏంటయ్యా? వానప్రస్థాశ్రమం అంటే 60 సంవత్సరాలు ప్రపంచం మొత్తం చూసా, నీ ఒక సైకిల్ మొత్తం చూసా, ఒక కర్మ సైకిల్ అంతా చూసా, అయిపోయింది. ఇంకా చూడాల్సింది ఏం లేదు. అందుకే భారతదేశంలో 60 సంవత్సరాలే మన క్యాలెండర్ ఉంటుంది. మన యుగాది ఉంటుందా? 60 సంవత్సరాలే ఉంటుంది. ఇంకా చూడాల్సింది ఏమీ లేదు. ఏం చేయాలి ఇంకా? ఇప్పుడు మొత్తం కాన్సన్ట్రేషన్ ఇంద్రియ నిగ్రహణ. సో మనసు మళ్ళీ చెప్పాను కదా, HGH హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ ప్రతిసృష్టి చేసుకోవాలి. సో దట్ మళ్ళీ 120 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా ఉంటాం. అందుకే వానప్రస్థము అనేది ఇచ్చారు. ఆ తర్వాత 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 దాటగానే సన్యాసాశ్రమం. అప్పుడు కేవలం మైండ్ మీదనే తీవ్ర వైరాగ్యాన్ని కలిగి ఉండేటువంటి దాన్ని ఏమంటాం? సన్యాసాశ్రమం అంటాం. వానప్రస్థాశ్రమంలో షష్ఠి పూర్తి అనేది ఒక భోగ వస్తువుగా, ఒక భోగక్రియగా అయిపోయింది. ఆ తర్వాత ఇంట్లో
60 సంవత్సరాల పైబడ్డ వాళ్ళకే టీవీ ముందు కూర్చొని 24 గంటలు. ఇది మన ఎందుకు సమస్యలు వస్తున్నాయని విశ్లేషణ చేస్తే, మీరు యోగా అనేది 75 సంవత్సరాలు కాదు కదా, 80 సంవత్సరాల వయసులో కూడా యోగా చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అద్భుతంగా చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో మీరు మిమ్మల్ని ఇప్పుడు హిప్నటైజ్ చేశారనుకోండి, మీరు కూడా చెంగున గంతులు వేస్తూ చేస్తారు. ఫంక్షన్కి అయితే కొత్త బట్టలు కట్టుకొని మంచిగా పట్టు చీరలు కట్టుకొని అవునా, సో మంచిగా నెత్తికి డైలు కొట్టుకొని అవునా, అప్పుడు వయసు గుర్తురాదు, డైలు కొట్టుకొని మంచిగా అలంకరించుకొని అవునా, ఆ తర్వాత టీవీ ఎంటర్టైన్మెంట్కి మాత్రం వయసు గుర్తురాదు, కానీ యోగా అనగానే మాత్రం వయసు గుర్తొస్తుంది. ఎక్కడ కష్టపడాలంటే చాలు వయసు గుర్తొస్తుంది. వీల్ చైర్ కావాలి, ఎంటర్టైన్మెంట్ దగ్గర వీల్ చైర్ అవసరంలా. నేను ఇలా అంటున్నానని మీరు ఏం అనుకోకూడదు. ఎందుకంటే ఏం చేస్తామండి, మరి పాశ్చాత్య దేశాలకు వెళ్తే అవునా, అక్కడ పిల్లలు కాదు కదా, వృద్ధులు కాదు కదా, అందరూ యోగా చేస్తారు. మరి ఇండియాలోనేమో మన పిల్లలు రారు, ఓన్లీ వృద్ధులు వస్తారు. వృద్ధులు కూడా ఏమంటారు, కుమార్ గారు మేము ఇది చేయలేమండి, మీరు చాలా బాగా చెప్తున్నారండి కానీ మేము చేయలేమండి అని అంటారు. చేయలేమని ఎక్కడుంది, మైండ్లో ఉందయ్యా, నీ శరీరంలో లేదు. ఫస్ట్ ఆ మైండ్లో తీసేసేయి, ఆ మైండ్లో ఉండి తీసేసేయి. నువ్వు నిజంగా చేయలేవనంటే నువ్వు టీవీ సీరియల్ కూడా చూడకూడదు. నేను చెప్పే విషయం అది. నువ్వు నిజంగా చేయలేనంటే మరి నీకు ఇప్పుడు పకోడీలు తినడం మానేసావా, లేకపోతే మొత్తం అసలు స్వీట్లని మానేసావా, ఇంద్రిని ఆ లెవెల్లో ఉన్నావా? అవన్నీ నడుస్తూనే ఉన్నాయి. పూరీలు నడుస్తూనే ఉన్నాయి, పకోడీలు నడుస్తూనే ఉన్నాయి, ఇడ్లీలు నడుస్తూనే ఉన్నాయి, దోశలు నడుస్తూనే ఉన్నాయి, పెసరట్లు నడుస్తూనే ఉన్నాయి, పిండి వంటలు నడుస్తూనే ఉన్నాయి, బిర్యానీలు నడుస్తూనే ఉన్నాయి. అక్కడ మాత్రం వృద్ధాప్యం లేదు అవునా. సో మాంసం నడుస్తూనే, అన్నీ నడుస్తూనే ఉన్నాయి. అవి మాత్రం వ్యవహారం అవి తగ్గలే వయసుని బట్టి. కానీ వ్యాయామం అనేసరికి మాత్రం వయస్సు. సరే ఏం చేస్తాం, మరి భారతదేశంలో ఉన్నాం కదా, మరి మీరు కూడా యోగా చేయాలి అని అంటే ఎలా చేయాలి? చికిత్సాక్రమం చేయాలి. సరే మీ నడుము నొప్పికి ఏం చేయాలి, మీ మోకాలు నొప్పులకి ఏం చేయాలి, మీ యొక్క బీపీ తగ్గాలంటే ఏం చేయాలి, ఒళ్ళు అలవకుండా అవునా, సో కష్టం లేకుండా ఎలా వ్యాధుల్ని నివారించుకోవాలి. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. మరి యోగా అంటే అదేనయ్యా. సో ఇప్పుడు మనం ఈ రోజు నుండి అవునా, ఏం కష్టం లేకుండా లావు ఎలా తగ్గాలి, ఏం కష్టం లేకుండా బీపీ ఎలా తగ్గించుకోవాలి, ఏం కష్టం లేకుండా జాయింట్ ప్రాబ్లమ్స్ నుంచి, ఆర్థరైటిస్ నుంచి ఎలా బయటపడాలి, ఏం కష్టం లేకుండా మోకాల్ని ఎలా రిపేర్ చేసుకోవాలి, ఏం కష్టం లేకుండా డయాబెటీస్ నుంచి ఎలా బయటపడాలి. ఇది చాలా బాగుంది కదా. దాన్నే చికిత్సాక్రమం అని అంటాం. సో దానికి ఏం చేయాలి అని అంటే ఉపకరణం వాడాలి. ఉపకరణం అంటే కంపెన్సేషన్. సో డూయింగ్ యోగా బై నువ్వు చేయలేకపోతున్నావు, ఎందుకని ఏదో లిమిటేషన్ ఉంది, అందువల్ల చేయలేకపోతున్నావు. అప్పుడు నువ్వు చేయలేకపోతున్నప్పుడు వృద్ధాప్యంలో ఏం చేస్తాం, ఒక ఉపకరణం ఉపయోగిస్తాం. వృద్ధాప్యంలో నడవలేకపోతున్నప్పుడు ఒక కట్టె పట్టుకుంటాం, దాన్ని ఏమంటాం, ప్రాప్ అని అంటాం. యోగాలు ఏమంటాం, ఉపకరణం. దాని చికిత్సా క్రమంలో వాడేటువంటి ఉపకరణం. సో అవునా, చిన్నపిల్లాడు నడవటం నేర్చుకుంటున్నప్పుడు ఒక ముక్కాలి పీట వాడతాడు, లేదా ఒక ముక్కాలి బండి వాడతాడు అవునా, 3 చక్రాల బండి వాడతాడు. అలాగే వృద్ధాప్యంలో కూడా మనం 3 చక్రాలు వాడతాం, 2 కాళ్ళు, ఇంకో 3వ కాలు కూడా మనం వాడతాం. సో అలాంటి వృద్ధాప్యం రాకుండా యోగాలోనే నీ యొక్క సమస్త సమస్యలని నివారించుకోవడం కోసం సో ఉపకరణ సహాయంతో చేసేటువంటి యోగా ఏదైతే ఉంటుందో, సమస్త వ్యాధుల నుండి బయటపడేటువంటి మార్గం ఏదైతే ఉంటుందో దాన్ని చికిత్సాక్రమం అని అంటాం. ఇది ఒక అద్భుతమైనటువంటి విద్య. ఎంతో నైపుణ్యము, యుక్తి ఉంటేనే ఇది నువ్వు చేయగలుగుతావు. ఎంతో నిష్ణాతులు అవుతాయండి. లేకపోతే యోగా అనగానే మీరేమనుకుంటున్నారు, నిష్ణాతులు, యోగాలో నిష్ణాతులు అనగానే మీరు ఏదో సో ఇలా వెళ్ళి అవునా, సో ఇలా వెళ్ళి ఇలా కాళ్ళు ఇలా పైకి పెట్టి అవునా, ఇలా పైకి కాళ్ళు పెట్టేసి ఇలా కాళ్ళు వేసి అవునా, ఇలా కాళ్ళు మడిచి నెమ్మదిగా అవునా, ఇలా కాళ్ళని ఇలా పద్మాసనంలో ఇలా పెట్టి నెమ్మదిగా ఇలా పద్మాసనంలో ఇలా పైకి వెళ్ళి అవునా, సో ఇలా వేస్తేనే యోగాలో నిష్ణాతులను అవునా. సో లేకపోతే అవునా ఇలా సర్వాంగాసనంలో ఇలా వెళ్ళి అవునా, ఇలా వెళ్ళి సో ఇలా పైకి సో ఇలా వెళ్ళి అవునా, సో ఇలా చేతుల్ని ఇలా పైకి పెట్టి అవునా, ధ్యానం సర్వాంగాసన, స్వాలంబ సర్వాంగాసన అని, లేకపోతే ఇలా చేసి మీ ద్వారా చెప్పాను కదా, ఇలా యోగ నిద్ర చేసి ఇలా చేస్తేనే అవునా దాన్ని యోగా అంటామని మీరు అనుకోకూడదు అవునా. సో మీరు అలా అనుకోకూడదు.
సో ఇలా చేస్తేనే యోగా ఉంటుందని, ఆ తర్వాత ఇలా వెళ్ళి, అవునా, ఇలా వెళ్ళి ఇలా చేస్తేనే యోగా అని, అవునా, ఇంకా అవునా, ఓన్లీ ఏది ఇలా వేసి, సో ఇలా వేసి, అవునా, ఇలా చేసి, సో ఇందులో నుంచి ఇలా వెళ్ళి, అవునా, ఇలా వెళ్ళి, ఇలా వెళ్ళి, ఇలా తిరిగి, ఇలా ఇలా ముందుకెళ్ళి, అవునా, సో ఈ కాళ్ళల్లో నుండి ఇలా చేతుల్ని తీసి, ఇలా ఈ కాళ్ళలో నుండి ఈ విధంగా చేతుల్ని తీసి, ఈ విధంగా చేతుల్ని పెట్టి, ఈ విధంగా పైకి లేచి కుకుటాసనం ఈ విధంగా చేయటం, ఇది చేస్తేనే యోగా అని, అవునా. ఇంకా అవునా, అంటే మీ పరిభాషలో యోగ నిష్ణాతులు అంటే చెప్తున్నానండి, పొరపాటున కూడా ఇలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోకూడదు, అందుకని చెప్తున్నాను మీకు. If you once you see this honey, highest what do you call Manuka factor, Australian honey, 24 Manuka factor is the highest. So this is a 24 honey, Indian Manuka honey. But this is not only just not a Manuka factor, but antioxidant activity, electron donor capacity, the pollen diversity in this honey. It is all Himalayan forest range. It is. You see the honey mix here, the kind of the honeys we collect. There is nowhere in the world you get this honey quality. Do you understand how much we studied the phytochemistry? Each honey we have studied. For each honey we studied more than 25 parameters. The criteria of choosing a particular honey. So the way we choose, I have not written here exact ratios, just 4%, that's not correct. Actually, having the highest Manuka antibiotic and highest antioxidant activity honeys, we use more. Less antioxidant activity, we use less. Like that, each honey has particular quality. So those honeys in those proportions we have added into this. If there is any honey that is highly scientifically evolved effective, it is this honey.